రాకేష్ సత్య హియర్. సో రాకేష్, ఈ విషయం చెప్పండి. విదేశాల్లో కూడా దీనికి సంబంధించి కుట్ర జరుగుతోంది, నాపై ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట ప్రస్తావించారు అని చెప్పేసి తెలుస్తోంది చిట్ చాట్లో. సో విదేశాల్లో కూడా చేస్తున్నారు అంటే ఈవెన్ బయట ఉండే బీఆర్ఎస్కి సంబంధించిన సెల్స్లో కూడా ఈ చర్చ జరుగుతోందా? ఒకవేళ అదే నిజమైతే ఇంతకాలం దానికి సంబంధించిన ఏ క్లూ కూడా బయటకు రాలేదా? ఏమిటి ఆవిడ ఉద్దేశం అలా చెప్పడంలో? లేదా ఇంకా కొంచెం క్లియర్గా చెప్పారు, విదేశాల నుంచి కుట్ర జరుగుతుందని చెప్పారు. విదేశాల నుంచి కుట్ర జరుగుతుందంటే ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు సోషల్ మీడియా వింగ్స్ ఇక్కడ పెడితే కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇక్కడ నుంచి అంటే ఈ దేశం నుంచో ఈ రాష్ట్రం నుంచో ఆపరేట్ చేస్తున్నప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, లోపలేస్తున్నారు. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు కానీ లేకపోతే కొన్ని సంస్థలు కానీ విదేశాల్లో సర్వర్లు పెట్టి విదేశాల నుంచి ఆపరేట్ చేస్తాయి. ఎందుకంటే ఈ పోలీస్ కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఆ పోస్ట్ వచ్చింది విదేశాల నుంచి, ఎక్కడో అమెరికా నుంచో, కెన్యా నుంచో, లేకపోతే కెనడా నుంచో, దుబాయ్ నుంచో, ఇలా రకరకాల దేశాల నుంచి పోస్టింగ్స్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి మీద కేసులు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని, కొన్ని ప్లాట్ఫామ్స్ని విదేశాల నుంచి నడిపిస్తున్నారు. ఇప్పుడు కవిత కూడా చెప్తున్నటువంటి అంశం అదే. ఏదో వేరే రాజకీయ పార్టీలపైకి, ప్రభుత్వం పైకి రాజకీయ అంశాలను ప్రస్తావించే క్రమంలో కేసులను ఎదుర్కోకుండా ఉండేందుకు ప్లాన్ చేసినటువంటి హ్యాండిల్స్ అవన్నీ కూడా. ఆ హ్యాండిల్స్ని ఇప్పుడు నన్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు అంటూ ఆమె చెప్పారు. కొన్ని విదేశాల నుంచి నడుపుతున్నటువంటి హ్యాండిల్స్ ద్వారా, కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా, కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల క్లిప్పింగ్స్ని పోస్ట్ చేసి ప్రజలకు పంపించడం, నాపైన అనవసరమైన ఆరోపణలు చేస్తూ నాదే పార్టీలో తప్పన్నట్లుగా, నేనే కావాలని పార్టీకి దూరంగా వెళ్తున్నట్లుగా, నేనే కావాలని లేఖ రాసి పార్టీలో ఒక చిచ్చు రాజేస్తున్నట్లుగా చాలా రకాల కామెంట్స్ చేసి వాటన్నిటినీ రకరకాల హ్యాండిల్స్ నుంచి విదేశాల నుంచి పోస్ట్ చేస్తున్నారు అంటూ ఆమె చేసినటువంటి ఆరోపణ. ఈ పార్టీలో కూడా ఈ చర్చ ఉంది. చాలామందికి కూడా కొన్ని విషయాలు తెలుసు. కొన్ని రాజకీయ పార్టీలు విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కొన్ని ఉన్నాయి. వాటి ద్వారానే నన్ను టార్గెట్ చేస్తున్నారని కవిత చాలా క్లియర్గా చెప్పారు. అవి రాజకీయపరమైనటువంటి కామెంట్స్ కోసమో లేకపోతే కొన్ని ప్రభుత్వం పైన పోరాటం చేసే క్రమంలో కొన్ని చేసేటువంటి కామెంట్స్, కొన్ని బయట పెట్టేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయట విదేశాల నుంచి వస్తూ ఉంటాయి. సో ఆ రకంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, ఆ రకంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల నుంచి కొన్ని ఆదేశాలు, ఆ వ్యక్తులకు ఆదేశాలు ఇచ్చి నన్ను అటాక్ చేయమని, నన్ను డైరెక్ట్గా నన్ను అటాక్ చేయమని, నన్ను టార్గెట్ చేయమని, నన్ను సోషల్ మీడియాలో బ్లేమ్ చేయమని, నన్ను ప్రతిష్ట దిగజార్చేలాగా, నన్ను పార్టీ నుంచి బయటకు పంపించేలా కుట్ర జరుగుతుందంటూ చెప్పారు సత్య. ఓకే, సో దేశం వెలుపల ఐటీ సెల్స్ పెట్టి నాపై పోరాడమంటే ఎలా, దొంగలను పట్టుకోమంటే చేత కాకుండా ఈ రకమైన బిహేవియర్ చేస్తే ఎట్లా అని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్నారంటే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ సీరియస్లీ, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒకవేళ ఇక్కడి నుంచి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎవరు పెట్టారు ఏమిటి అన్నది కూపీ లాగచ్చు. అదే దేశం వెలుపల ఐటీ సెల్స్ నుంచి కనుక పెడితే దాన్ని కొంచెం ట్రాక్ చేయడం ఇబ్బంది, లేకపోతే XYZ ఎవరైనా పెట్టుండొచ్చు అక్కడి నుంచి అన్నది కావాలని. అంటే దీని వెనకాల ఇంత ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పేసి ఆవిడ అనుకుంటున్నారా? ఇఫ్ దట్ ఈస్ ట్రూ, డే వన్నే దీని గురించి మాట్లాడి ఉండొచ్చు కదా, ఉండాలి కూడా, ఒకవేళ ఉన్నా కూడా బయటకు రాకపోయినా కూడా. సో వాటి గురించి మీడియాలో చిట్ చాట్ మాట్లాడినప్పుడు ఇన్డెప్త్ ఇంకేం చెప్పలేదా? సత్య, ఒక విషయం మాత్రం నేను అర్థం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ అంశం మాట్లాడినప్పుడు మాత్రం ఈ వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. కొన్ని నెలల ముందు నుంచే పార్టీలో ఈ గ్యాప్ కంటిన్యూ అవుతూ వస్తుంది. గ్యాప్ మొదలైంది ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జైలుకు వెళ్ళక ముందు క్లియర్గా పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, అంతా బాగానే ఉంది. జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ వాతావరణం కనిపిస్తుంది. పార్టీ కొంచెం దూరంగా ఉండడం, సొంతంగా కార్యక్రమాలు చేసుకోవడం, జాగృతిని యాక్టివేట్ చేయడం, జాగృతి కమిటీలు వేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఈ లాంగ్ గ్యాప్, ఎప్పటి నుంచో ఈ గ్యాప్ కంటిన్యూ అవుతుంది. సో అప్పటి నుంచి కవిత కూడా తనపైన జరుగుతున్నటువంటి కుట్ర విషయంలో, తనపైన జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం విషయంలో కొంత డేటా సేకరిస్తుంది కదా. అండ్ ఇంటర్నల్గా కవితకు పార్టీలో ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుసు. పార్టీలో ఏం జరుగుతుంది, సోషల్ మీడియా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఆపరేట్ చేసే వ్యక్తులు ఎవరు, ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఎవరెవరిని విదేశాలకు పంపించి అక్కడ సెటిల్ అయ్యేలాగా చూశారు, అక్కడ నుంచి చేస్తున్నటువంటి పోస్టింగ్లు ఏంటి, పర్టికులర్ హ్యాండిల్స్ ఏంటి, ఇవన్నీ కవితకు తెలుసు. కాబట్టి ఇప్పుడు అంత క్లియర్ గా రాబోయే రోజుల్లో అర్థమవుతోంది. మీరు కవిత ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా మీరు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. రాకేష్, నేను మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ ఒక చిన్న బ్రేకింగ్ అందుతోంది ఇదే అంశానికి సంబంధించి.